జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దుబాక మండల అధ్యక్షులు కొంగర్ రవి, పట్టణ అధ్యక్షులు ఏసిరెడ్డి, మాజీ సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రతి గడప గడపకు చేరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి దోహదపడ్డాయన్నారు. ఈ గెలుపుని రానున్న స్థానిక సంస్థల్లో కొనసాగిస్తూ ప్రతి చోట కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, నాయకులు మట్ట కిషన్ రెడ్డి, శ్రీరామ్ నరేందర్, ఆకుల భరత్, సాయి, రాజు, చంద్రారెడ్డి పాల్గొన్నారు. జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం ఇది ఒక శుభ పరిణామం. ఆ గెలుపు సంబరాలను ఈ రోజు టపాసులు పేల్చి దుబ్బాక పట్టణ కేంద్రంలో సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అనేది ఈ ఎన్నికతోటి నిరూపితమైంది. కాబట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందించకుండా ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి దిశగా రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక రెఫరెండంగా భావిస్తూ ప్రజాపాలన, సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయనే దానికి ఒక నిదర్శనంగా ఈ ఎన్నికను భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ఎన్నికను రాబో స్థానిక సంస్థలలో కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా గెలుస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం తప్పకుండా సామాన్య ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి ఈ రోజు తెలియజేసింది.